వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. మార్కాపురం జిల్లాకు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెద్దహరవిడిలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు భారీ ర్యాలీ నిర్వహించారు. దేవరాజు గట్టు వద్ద టపాసులు పేల్చి సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తూ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం దేవరాజు గుట్టు నుండి పెద్దహరవీడు వరకు కూటమి శ్రేణులతో కలిసి ఎరిక్షన్ బాబు భారీ బైక్ ర్యాలీకి నాయకత్వం వహించారు. కాకినాడ జిల్లా కోటనందూరులో 76వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి ముక్కుడుపల్లి బాబురావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదించిన రోజే రాజ్యాంగ దినోత్సవమని చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి దోహదపడే విధంగా రూపొందిన ఈ రాజ్యాంగం ప్రతి పౌరునికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలను అందించి భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టిందని ఆయన పేర్కొన్నారు. మనం ఈ రోజు స్వేచ్ఛా జీవితం గడపడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కారణం. ఈరోజు మనము రాజ్యాంగాన్ని ఆమోదించిన దినం సందర్భంగా 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేద్కర్కి మనం పూలమాల అలంకరణ చేస్తున్నాము. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జాయిగా ఎవరికి కనపడకుండా చెప్పండి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పార్వతీపురంలో త్వరలోనే రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఏఐసీసీ అబ్జర్వర్ దేబాశిష్ పట్నాయక్ తెలిపారు. పార్వతీపురంలోని పార్టీ నేతలతో కలిసి మాట్లాడిన ఆయన తెలంగాణలో జరిగినట్లే ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు ప్రాంతీయ పార్టీల పనితీరును చూసి చివరకు కాంగ్రెస్కే మద్దతు ఇస్తారని చెప్పారు. రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ బలోపేతానికి జరుగుతున్న సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుగుతోందన్నారు. లక్ష ఏనుగుల సమస్య, ఐటీడీఏ సమావేశాలు జరగకపోవడం, పూర్రపాడు వంతెన ఆలస్యం, చెరువుల కబ్జాలు, తాగునీటి సమస్య, డంపింగ్ యార్డు సమస్య వంటి ప్రజా సమస్యలు కాంగ్రెస్ పాలనలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాతా దిలీప్ కుమార్, దర్భాపు రవికుమార్, రాయల లక్ష్మి, చిట్టయ్య, రాంబాబు, బంకపల్లి ఉమా మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. लेकिन गार्बेज जो है आप तो जानते होंगे, गार्बेज भी अगर रहेगा तो ये अब इसको अब जो है कार्बन डाइऑक्साइड का भी है, जो प्लास्टिक है वो भी बहुत ख़राब है एनवायरनमेंट के लिए. तो इसीलिए अभी नया सिस्टम आया है उसको डेवलप करने के लिए, उसको मैनेज करने के लिए. इसीलिए मैं आप लोगों को बोलना चाहूँगा कि ये सब करेगा कौन, क्योंकि ये तो पार्टियाँ जो है तो वो तो करते नहीं. तो हमारा डीसीसी प्रेसिडेंट बनने के बाद एक से बढ़कर एक जो प्रोग्राम है, ये 10 लोगों, 20 लोगों, 50 लोगों, 100 लोगों, 1000 लोगों, सारे एक एक करके प्रोग्राम करेंगे. और ये जो संगठन सृजन चल रहा है राहुल जी का बाद, जो डीसीसी प्रेसिडेंट बनेगा उनको ये दिया जाएगा. जितने भी लोग हैं उनके वो करेंगे, जाके ये पढ़ेंगे. आवाज़ उठाना बड़ी बात है. लोग बोल रहे हैं हमको वोट मिला नहीं. ये जो 4 कॉन्स्टिट्यूंसी है उसमें हम लोग को वोट मिला नहीं. एक कॉन्स्टिट्यूंसी को तो कम्युनिस्ट पार्टी को दिया गया था, वोट मिला नहीं, उसमें कोई बात नहीं.
वोट मिला ना मिला अलग बात है, हमको फाइट करना है, लोगों के लिए बोलना है, लोगों का समस्या को हल करना है। हाल अगर कांग्रेस पार्टी करेगा और आप लोग हम्बल हो और महिलाओं को सम्मान जो करता हो, ऐसा एक अच्छा आदमियों को हम चूज करके और पार्टी का लॉयल हो, ऐसा अच्छा आदमी को चूज करके हम लोग को डिसीजन प्रेजेंट बनाना है। अभी 2 नया प्रिंसिपल भी आ गया, भारत जोड़ो और भारत न्याय यात्रा, भारत जोड़ो यात्रा और भारत जोड़ो न्याय यात्रा। ये भी कांग्रेस का जो है प्रिंसिपल है, उसी प्रिंसिपल में పార్వతీపురం జిల్లాలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో పాత్రికేయులు మరియు వారి కుటుంబాల కోసం ఉచిత కంటి పరీక్షల శిబిరం ఏర్పాటు చేసి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉండడంతో ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిపుణులైన కంటి వైద్యులు పరీక్షలు నిర్వహించి దృష్టి సమస్యల నివారణపై సూచనలు ఇచ్చారు. సామాజిక బాధ్యతలో భాగంగా మరియు పరిపాలనతో పాటు పనిచేసే మీడియా సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. శిబిరంలో పెద్ద సంఖ్యలో పాత్రికేయులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి ఐటీడీఏ పార్క్ కొత్తదనంతో పునఃప్రారంభం అయ్యింది. పార్కులో బోట్ రైడింగ్, ఫోటో మరియు వీడియో షూట్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పర్యాటకులు ప్రజలు పార్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తెన్పల్లి గ్రామంలో నామినేషన్ల కార్యాలయానికి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ నామినేషన్ ప్రక్రియ సాఫీగా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయడం, నామినేషన్ల దాఖలకు అవసరమయ్యే పత్రాలు వివరాలను సమగ్రంగా అందించడం కోసం హెల్ప్ డెస్క్ సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చారు. nomination form lo kuda oka acknowledgement form undi last undi sir fourth last I think for yes fourth undi enka adi kuda ivvali nice simple sir simple back yes
సర్పంచ్కి వార్డ్స్కి ఒక్కొక్క పేజ్ సర్పంచ్ 2 పేజెస్ పెడతారు. ఒక్కొక్క ప్రతి జీవికి ఒక రైట్ సార్. సో ఇది దీంట్లో నామినేషన్ ఫైల్ చేసిన వాళ్ళు ఎంట్రీ చేస్తారా లేకపోతే మొత్తం ఎన్ని నామినేషన్స్ వస్తాయి అన్నీ చేస్తారు? మీరు నామినేషన్ రాగానే డేట్ అండ్ టైం అక్కడ కూడా చేసుకోవాలి. సెకండ్ కాల్ ఇది ఆల్ ఆఫ్ వీడియోస్కి సర్క్యులేట్ చేసేసేది. ఏమేమి మామూలు ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు వచ్చిన వాళ్ళు? యాక్చువల్గా అంటే నామినేషన్ ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి. ఖమ్మం జిల్లాలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి డిపిఆర్సీ భవనంలో 2025 ఖమ్మం జిల్లా స్థాయి ఫిల్హాటెలిక్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. చిన్నతనంలోనే తపాలా స్టాంపుల సేకరణకు ఆసక్తి కలిగిన కలెక్టర్ ఈ హాబీ ద్వారా దేశ చరిత్ర, సంస్కృతి, ప్రకృతి ప్రతిబింబాల గురించి తెలుసుకోవచ్చని, వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం, విజ్ఞానం పెరుగుతుందని వివరించారు. ఫిల్హాటెలిక్ అలవాటు విద్యార్థులకు మరియు పిల్లలకు ఉపయోగపడుతుందని, ప్రతి ఒక్కరికి ఆనందాన్ని కలిగించే హాబీ ఉండాలని సూచించారు. ప్రస్తుత తరం ఎక్కువగా డిజిటల్ వైపు గమనిస్తుందని, పిల్లలు బయట ఆటలలో తక్కువ పాల్గొంటారని, దీని ప్రతికూల ఫలితాలను గుర్తు చేశారు. చివరగా జిల్లా పోస్టల్ బీమా పాలసీ పరిహారం చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తపాలా శాఖ పర్యవేక్షకులు వీరభద్రస్వామి, పోస్ట్ ఆఫీసు సిబ్బంది, సంబంధిత అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Years, I was very much involved in collection of postage stamps and friends circle kuda undedi maaku. So it used to be such a good fun experience. Exchange of stamps, collection of stamps. Appudu especially I come from Northern Telangana, madi Karimnagar jilla. Chaala mandi meeku telise untadi Karimnagar lo appudu Gulf ప్రాంతాలకు వెళ్ళేవారు ఉపాధి కోసం అని చెప్పి. సో ఎవరైనా ఫ్రెండ్ వాళ్ళ మా క్లాస్లో చదివే చాలా మంది ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్ ప్లేస్ టు గో దుబాయ్, కువైట్, ఒమాన్ వెళ్ళినప్పుడల్లా ఒక 2 స్టాంప్స్ తీసుకురామని చెప్పేది అక్కడ కలెక్ట్ చేసినారు. సో ఇట్ ఈస్ టు బి ఫన్ లిటిల్ ఎక్సర్సైజ్. ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు కూడా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అక్కడ స్టాంప్స్ ఇట్ యూస్ టు బి సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బట్ ఐ కుడ్ నాట్ కంటిన్యూ దట్ హాబీ. ఇంతకుముందు పుస్తకాలు చదివేది మంచిగా, right now digital books and JPC, Twitter and most of the reading is online. Preserve this hobby. The beauty of a physical stamp for today's generation, for the బాపట్ల జిల్లాలో ఎర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం వినియోగంలోకి రావాలంటే భూసేకరణ తప్పనిసరిగా జరగాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. ఎర్రం చినపోలిరెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణపై గురువారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ఎత్తిపోతల పథకానికి భూమిలిచ్చిన రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని కలెక్టర్ అన్నారు. చట్టం నిబంధనలు అనుసరించి రైతులకు మేలు చేయడానికి యంత్రాంగం ఉందన్నారు. ఈ పథకం కింద 340.23 ఎకరాల భూసేకరణను పెండింగ్లో ఉందన్నారు. బాపట్ల జిల్లాలో కొరిసపాడు మండలం పమిడిపాడు రెవెన్యూ గ్రామం పరిధిలో భూమి సేకరణకు 2011 సంవత్సరంలోనే అధికారికంగా ప్రకటన జారీ అయిందన్నారు. ఈ సమావేశంలో ఉప కలెక్టర్ విజయ్, జ్యోతి కుమార్, పమిడిపాడు గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. న్యూ యాక్ట్ ప్రకారం ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ వాల్యుయేషన్ ఎట్టుందో దాని ప్రకారం ఇప్పించమని మా అందరికి కోరేశారు. ఈ ఇష్యూని ఒకసారి నేను చదవడం జరిగింది. 1వ తేదీ మనకు కోర్ట్ హియరింగ్ ఉండడం వలన ఈ మధ్యలో నాకు వీలైతే ఒకసారి గ్రామానికి కూడా వచ్చి చూద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కాగితాలు చదవడం కింద ఒకసారి కళ్ళారా చూడటం అనేది మేలు అనేది అది మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేసే దిశలోనే పని చేస్తామని విన్నవిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. రైతుల యొక్క అభిప్రాయ సేకరణ కోసం ఈరోజు మనం ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుంటాం. ఈ మీటింగ్కి ఇచ్చేసినటువంటి మన బాపట్ల జిల్లా మన ప్రీతమ కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీయుతులు వినోద్ కుమార్ గారికి నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆదోని నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం జరుగుతున్న ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి స్వయంగా పాల్గొని ప్రజల సమస్యలను వినిపించి వెంటనే పరిష్కారం చూడుతున్నారని ఆదోని మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఆదూరి విజయకృష్ణ తెలిపారు.
ఇటీవల రోజుల్లో ప్రతి రైతులు సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్మడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడానికి రైతులను రేపు నిర్వహించనున్న ప్రజా దర్బార్కు హాజరై సమస్యలు వివరించి తక్షణ పరిష్కారం పొందమని విజ్ఞప్తి చేశారు. అలాగే రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవలు, మార్కెట్ యార్డు సౌకర్యాలు, సీసీఐ విధానాలపై స్పష్టమైన పరిష్కారాలు కూడా ఈ దర్బార్లో లభిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉషారాజు, శ్రీనివాస్ ఆచారి, నూర్జహాన్ బాషా, పరమేష్, ఈరన్న తదితరులు పాల్గొన్నారు. స్థానికంగా ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల గారి యొక్క కార్యాలయం దగ్గర నిర్వహించబడుతోంది. పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, గ్రామీణ ప్రజలందరూ కూడా మీ ప్రాంతాల్లో ఉండేటువంటి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి రేపు పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారి దృష్టికి మీ సమస్యలను తీసుకొని రండి, నేను కూడా ఉంటాను. మన సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారి ద్వారా పరిష్కరించుకుందామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నా పేరు ఆదూరు విజయకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. ఆదోని అన్నమయ్య జిల్లా తంబాలపల్లి బి కొత్తకోటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 1% అవినీతిపై జరిగిన విచారణలో ప్రైవేటు వ్యక్తులు అధిక రైటర్ల వసూలు, స్టాంపుల అధిక ధరలకు దొంగతనం చేస్తున్నట్లు తేలింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ రామలక్ష్మి పట్నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాంతీయులు, యువకులు, తెలుగు టైపింగ్ తెలిసిన వారికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో డాక్యుమెంటర్ రైటర్గా అవకాశాలు లభించనున్నాయని, ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని సూచించారు. డిసెంబర్ 5-6 తేదీలలో ఏయూ జియో ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద విద్యార్థులకు శాస్త్ర విజ్ఞానం పంచడానికి ప్రత్యేక సాహస కార్యక్రమం నిర్వహించబడనుందని అధ్యాపకులు జి జగదీశ్వరరావు గురువారం విలేకరులతో చెప్పారు. విద్యార్థులకు సాంకేతిక విజ్ఞానం అందించడం ముఖ్యమైనదని, అందుకు పూర్తి కృషి జరుగుతోందని పేర్కొన్నారు. మేము ఇచ్చినటువంటి డెమోను తిలకించడం చాలా ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళడం జరిగింది. ఇది ఎందుకంటే మీకు తెలుసు, చాలా కార్పొరేట్ స్కూల్స్ ముఖ్యంగా, అలాగే గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఈ మధ్యకాలంలో వాళ్ళ స్టూడెంట్స్ని నాసాకి పంపించడం, అలాగే ఇస్రోకి పంపించాలనేటువంటి ఉద్దేశం ఉంది. ఇక్కడ వారు వచ్చి ఈ మోడల్స్ మేము ఇచ్చేటటువంటి లెక్చర్స్ వాళ్ళు తీసుకున్నట్టయితే ఇది వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. బహుశా వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి కూడా ఇది దోహదపడుతుందనేది నా ఉద్దేశం. మునుపు మేము ఇచ్చినటువంటి డెమో కేవలం విద్యార్థుల్లో స్పేస్ టెక్నాలజీ మీద అవగాహన పెంచడం కోసం చేసినటువంటి ప్రయత్నం. ఇది ప్రయత్నంతో పాటు దీని యొక్క ఇంపార్టెన్స్ ముఖ్యంగా రాబోయే తరాలు అయినటువంటి హై స్కూల్ స్టూడెంట్స్కి తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం. తెలియజేసి టైం స్లాట్స్ బుక్ చేసుకోండి. వచ్చే విద్యార్థులకు కూడా మేము నెస్లే కంపెనీ వాటికి రాసాము, ఇప్పుడు వరకు ఇంకా ఏమీ రాలేదు. వస్తే వాళ్ళు ఫ్రీ గిఫ్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే పిల్లలకైతే ఏమీ ఇవ్వటం లేదు. వాళ్ళు వచ్చి 1 or 2 hours ఇక్కడ మా డెమోను ఎగ్జిబిషన్ తిలకించిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ స్కూల్కి వెళ్తారు. సో మీ ఛానల్ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ సదవకాశాన్ని వినియోగించుకొని పిల్లల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞానం వైపు ముఖ్యంగా స్పేస్ టెక్నాలజీ వైపు వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు ప్రొఫెసర్ జగదీశ్వరరావు అండి, కన్వీనర్ ఆఫ్ ది 2-day ప్రోగ్రామ్. 12 ఏళ్ల క్రితం ఒకసారి స్పేస్ కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని జి వేమవరం పంచాయతీ సమీపంలో ఇరువైపులా నిర్మించిన డ్రైనేజీ కాలువలు నీటితో నిండిపోగా దోమలు, ఈగలు కారణంగా దుర్వాసన వస్తుంది.
అసంపూర్తిగా పనిచేసిన కాంట్రాక్టర్, పంచాయతీ కార్యదర్శి మరియు డ్రైనేజీ సిబ్బంది పనితీరుపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగమై అసంపూర్ణ నిర్మాణం వల్ల రోడ్లపై నీరు నిలిచే పరిస్థితి నెలకొంది. కానీ ఆ డ్రైనేజీలు సగం మధ్యలోనే ఆఫ్ చేసేసారు, పూర్తిగా చేయడం లేదు. మేము ఆ డ్రైనేజీలు మురికి నీరు ఎక్కువగా వస్తుందండి. ఆ డ్రైనేజీల వల్ల దోమలు కూడా ఎక్కువగా వస్తున్నాయి. మా పిల్లలు కూడా దోమల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అలాగని వెళ్ళి సచివాలయంలో కంప్లైంట్ ఇచ్చాం పంచాయతీలోని సెక్రటరీ గారికి. ఒకరోజు సెక్రటరీ గారు తోడించి 10,000 అయినాయి అమ్మ, తర్వాత నుంచి మళ్ళీ వర్షం పడుతుంది, వర్షం పడి మళ్ళీ నీరు మామూలుగా ఉంటుంది, 10,000 అయిపోతుంది అనేసి అన్నారు. అదే మా పిల్లలకి రోగాలు వచ్చి జ్వరాలు అయితే 10,000 ఏంటి మరి అవుతున్నాయి కదండి మరి డబ్బులు. మరి ఆ డ్రైనేజీలు అలా సగం మధ్యలో వదిలేసారండి. మరి ఆ వాసనకి మరి బ్లీచింగ్ కూడా కట్టడం లేదు. డ్రైనేజీలు వెళ్ళడానికి దారి కూడా లేదు, నీరు వెళ్ళడానికి కూడా దారి లేదండి. ఇక్కడ కాలంలోకి వెళ్తుంది అనేసి అన్నారు. కాలంలోకి వెళ్ళినాక లేకుండా దారిలో అడ్డీ వేసారండి. పోనీ వర్షాలు వచ్చేసి నీరు మొత్తానికి ఎక్కడికి కదులుతులేదండి. పోనీ ఆ అడ్డన్న తీయించండి అని ప్రెసిడెంట్ గారికి అడిగితే మా దగ్గర మా చేతిలో ఏమీ లేదనేసి. మార్కాపురం జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో స్థానికులు జిల్లాకు సంబంధించిన వాస్తవ అవసరాలు పూర్ణంగా పరిగణించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నియోజకవర్గాల ప్రయోజనం కొంతమందికి మాత్రమే చేకూరిందని, ప్రజలకు పూర్తి లాభం తాలూకుగా లేదు అని అధికారులు పునరాలోచన చేయాలని, దర్శి కలిపి జిల్లాను ఏర్పాటు చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టాలని కోరుతున్నారు. జిల్లాని దర్శితో కలిపి చేస్తామని చెప్పిన మీరు ఈరోజు దొనకొండ, కుర్చేడు ఇవి కూడా ప్రకాశం జిల్లాకి వెళ్ళినప్పుడు భౌగోళికంగా ఎంత దూరం ఉందో ఆలోచన చేయండి. అలాగే పెత్తందారి కులాలు ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగానే చేసినట్టుంది. కానీ ఈ జిల్లా పరిపాలన కూడా అందరికీ పరిపాలన ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా ఎక్కడ కనపడట్లేదు. ఈరోజు ప్రకాశం జిల్లా అల్లూరులో విమానాశ్రయానికి మీరు కొత్తగా నాంది పలికారు. మరి దొనకొండలో ఉన్నటువంటి విమానాశ్రయాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? 14-19లో అప్పటి మినిస్టర్ గారు శ్రీ సిద్ధ రాఘవరావు గారు దొనకొండలో సంవత్సరం లోపల విమానాశ్రయం డెవలప్ అవుతుంది, ఇక్కడి నుంచే విమానాలు వస్తాయని చెప్పారు. మీ 14-19 పోయింది, 19-24 పోయింది, 24 వచ్చి మళ్ళీ మీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత 2 ప్రకాశం జిల్లాకే ఇస్తారా? ఇంతవరకు దొనకొండలో ఒక్కటి కూడా భూమి శంకుస్థాపన జరగకుండా పేపర్లకు, వీడియోలకు తప్ప ఎక్కడా కూడా మీరు చేసింది ఏం లేదు. వెనుకబడే ప్రాంతమైనటువంటి మార్కాపురాన్ని జిల్లాగా చేస్తూ దర్శిని మార్కాపురం జిల్లాగానే ఉండాలి. ఆ జిల్లాకి పరిపాలన దక్షుడు శ్రీ కాటమరాజు గారి పేరు కాటమరాజు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లాలో ఖరీఫ్ 2025 నుంచి 2026 ధాన్యం సేకరణకు సంబంధించిన వివరాలను సంయుక్త కలెక్టర్ వై మేఘా స్వరూప్ వెల్లడించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో వరి సేకరణ అంచనా 4 లక్షల మెట్రిక్ టన్నులుగా నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 34,737 కొనుగోలు కూపన్లను రైతులకు జారీ చేయబడినట్టు వివరించారు. జిల్లాలోని 18 మండలాల్లో ఏర్పాటు చేసిన 201 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 21,794 రైతుల నుంచి 1,61,611.920 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మీరు చెప్పినట్టు సార్ చాలా దగ్గరలో లాక్ చేసి పెట్టుకుంటున్నారు సార్. దే ఆర్ నాట్ యూజింగ్ ద కిట్స్ సార్. సో దట్ ఆల్సో విల్ కాన్సంట్రేట్ సార్. థాంక్యూ. వెస్టర్న్ ప్రకాశం అండ్ ఆర్ కొంచెం అది చూస్తుంది. మీ ఎఫ్ఎల్ఎన్ ఫోకస్ కూడా 10th క్లాస్ యాక్షన్ ప్లాన్ లాస్ట్ టైం దిస్ టైం ఆల్సో వి హావ్ కంప్లీటెడ్ సిలబస్ మచ్ అహెడ్ ఆఫ్ టైం. అదే బాగా ఫౌండేషన్ ఉంటే పైకి వెళ్ళాక వాళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పి. అండ్ నెక్స్ట్ సార్ ఈ ఎఫ్ఎల్ఎన్ గురించి కాకుండా థ్యాంక్ యూ, బాగా ఏర్పాటు చేయండి. నెక్స్ట్ ప్లీజ్. థ్యాంక్స్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కలెక్టర్ ప్రకాశం సార్. Yeah, Raja. Sir, we will ensure that mega BTM is conducted well, sir. Thank you, sir. Please involve your SPs also. Tell them that this is a mega scale event which will happen. అందరూ వచ్చి ఒకేసారి కూర్చొని భోజనం చేస్తారు కాబట్టి police also should be in the loop.
తూర్పు గోదావరిలో 2026 ప్రత్యేక ఇంటెలిజెన్స్ రివిజన్ సన్నాహక కార్యక్రమాలను సమీక్షించేందుకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ అమరావతి నుంచి APSWAN ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్, DRO టి సీతారామమూర్తి తదితరులు కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి పాల్గొన్నారు. సమావేశంలో BLO, EROS, AEROల శిక్షణ, ఓటర్ల మ్యాపింగ్ పురోగతి, BLO ID కార్డుల పంపిణీ, పెండింగ్ ఫారంలు, కాల్ బుకింగ్ స్థితి, RO మార్పు ప్రతిపాదనలు, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ అంశాలను చీఫ్ ఎలక్టోరల్ అధికారి సమీక్ష నిర్వహించడం జరిగింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. చంద్రబాబు